ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. వేదాంత గోష్ఠి 8వ ఘట్టము, ఆత్మ యొక్క విశేషణాలు. 1వ ప్రశ్న. శిష్యుడు గురువుని ఈ విధముగా ప్రశ్నించెను. ఆత్మ యొక్క విశేషణాలు ఎన్ని విధాలు? శిష్యుని ప్రశ్నకు గురువు ఈ విధంగా సమాధానం చెబుతున్నారు. 1 విధేయ విశేషణాలు, 2 నిషేధ్య విశేషణాలు అని ఆత్మను గూర్చిన విశేషణాలు 2 విధాలు. విధేయము అనగా సాక్షాత్తుగా బోధించేది. ఉదాహరణకు సధవా స్త్రీ అనే శబ్దము విధవా స్త్రీని నిషేధిస్తూ సౌభాగ్యవతి అయిన స్త్రీని సాక్షాత్తుగా బోధిస్తుంది. అట్లే సత్తు, చిత్తు మొదలైనవి విధేయ విశేషణాలు. అవి అసత్తు, జడము మొదలైన ప్రపంచ సంబంధమైన విశేషణాలను నిషేధిస్తూ ఉన్నాయి. బ్రహ్మమును సాక్షాత్తుగా బోధిస్తున్నాయి కాబట్టి వీటిని విధేయ విశేషణాలు అంటారు. నిషేధ్య విశేషణాలు అనగా ప్రపంచమును నిషేధించుట ద్వారా బోధించే విశేషణాలు. ఉదాహరణకు అవిధవా స్త్రీ అనే శబ్దము విధవా స్త్రీని నిషేధించుట ద్వారా విలక్షణమైన సౌభాగ్యవతియగు స్త్రీని బోధిస్తుంది. అట్లే అనంతము మొదలైన శబ్దాలు ఆత్మకు సంబంధించిన నిషేధ్య విశేషణాలు. అవి అంతవంతమైన ప్రపంచ ధర్మాలను నిషేధిస్తూ తద్వారానే దానికి విలక్షణమైన బ్రహ్మాన్ని బోధిస్తున్నాయి కాబట్టి ఇట్టి వాటిని నిషేధ్య విశేషణాలు అంటారు. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. వేదాంత గోష్ఠి 8వ ఘట్టము, ఆత్మ యొక్క విశేషణాలు. 2వ ప్రశ్న. శిష్యుడు గురువుని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఆత్మ విధేయ విశేషణాలేవి? గురువు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. 1 సత్తు, 2 చిత్తు, 3 ఆనందము, 4 బ్రహ్మము, 5 స్వయం ప్రకాశము, 6 కూటస్థము, 7 సాక్షి, 8 ద్రష్ట, 9 ఉపద్రష్ట, 10 ఏకము మొదలైనవి ఆత్మకు విధేయ విశేషణాలు. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. వేదాంత గోష్ఠి 8వ ఘట్టము, 3వ ప్రశ్న. శిష్యుడు గురువుని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఆత్మను సద్రూపమని అంటారే, ఎందుకు? గురువు శిష్యునితో ఇలా చెప్పెను. ఏ వస్తువునకు జ్ఞానం వలన కానీ మరి ఏ విధంగా కానీ నివృత్తి అనగా నాశం అంటూ లేదో దాన్ని సద్రూపం అంటారు. ఆత్మకు తన జ్ఞానం వలన కానీ మరి ఏ వస్తువు వలన కానీ నివృత్తి లేదు. కావున ఆత్మ సద్రూపం, త్రికాలాబాధిత సత్యం. త్రికాలాలలో బాధింపబడని వస్తువే సత్యం అంటూ శాస్త్రకారులు అంటారు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనే 3 అవస్థలలోనూ ఆత్మ ఉంది కాబట్టి సద్రూపం. హరి ఓం. 4వ ప్రశ్న. శిష్యుడు గురువుని ఇలా అడిగిన. ఆత్మ చిద్రూపం అనుట ఎట్లు? గురువు శిష్యునికి ఈ విధముగా సమాధానం చెప్పెను. అలుప్త ప్రకాశం కలది కాబట్టి ఆత్మను చిత్ అంటారు. అనగా ఆత్మ ప్రకాశానికి లోపము ఏనాడు లేదని అర్థము. ఆత్మ స్వయముగా నిరంతర నిత్య ప్రకాశ స్వరూపమైనది కాబట్టి చిత్తు అంటారు. హరి ఓం. ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. వేదాంత గోష్ఠి 8వ ఘట్టము, ఆత్మ యొక్క విశేషణాలు. 5వ ప్రశ్న. శిష్యుడు గురువుని ఈ విధముగా ప్రశ్నించెను. ఆత్మను ఆనంద స్వరూపం అంటారే, ఎందుకు? గురువు శిష్యుని ప్రశ్నకు ఈ విధంగా సమాధానం చెబుతున్నారు. ఆత్మ పరమ ప్రేమాస్పదము అనగా సర్వోత్తమ ప్రీతికి
విషయము కాబట్టి ఆనంద స్వరూపము అంటారు. ఆత్మయందు అనగా ప్రతి వానికి తన యందు తనకు పరమ ప్రీతి ఉండడంతో ఆనంద రూపము అంటారు. యాజ్ఞవల్క్యుడు తన భార్య అయిన మైత్రేయితో అంటాడు, మైత్రేయి, ప్రపంచంలో భార్య భర్తను విశేషంగా ప్రేమిస్తుందంటే నిజానికి అది భర్త కోరికను పూర్తి చేసే కోసం కాదు, తన కోరికను పూర్తి చేసుకునే కోసమే. అట్లే భర్త భార్యను అపారంగా ప్రేమిస్తాడు అంటే ఆమె ఇష్టం నెరవేర్చే కోసం కాదు, తన ఇష్టం నెరవేర్చుకునే కోసమే. తల్లిదండ్రులు కుమారుని ప్రేమిస్తారంటే ఆ ప్రేమ తమ కోసమే కానీ పుత్రిని కోసమే కాదు. అట్లే ధనము మీద చూపే ప్రేమ ధనం కోసం కాదు, ఆ ధనము తనకు ఇష్టసిద్ధి కలిగిస్తుంది కాబట్టి ధనాన్ని ప్రేమిస్తాడు. వెయ్యేలా ప్రపంచము ప్రపంచ ఆపేక్షతో ప్రేమాస్పదం కాలేదు, ఆత్మ అపేక్షతో ప్రేమాస్పదం అయ్యింది. ఈ సందర్భంలో మరొక దృష్టాంతం కూడా చెప్పుట పరిపాటిగా ఉంది. ఒక రాజుగారు తన ప్రధానితో సంభాషిస్తూ, ప్రపంచంలోని ప్రాణికోటికంతకు బిడ్డల మీద మిక్కిలి ప్రేమ, కానీ కోతుల విషయంలో ఆ ప్రేమ చివరి స్థాయి వరకు పోయింది. తనకంటే కూడా తన బిడ్డలను అధికంగా అది ప్రేమిస్తుంది అని ప్రసంగవశాత్తు అన్నాడు. ఆ మాటకు మంత్రి సమ్మతించలేదు. మహారాజా, మీ అభిప్రాయము పొరపాటు. ఏ ప్రాణి కానీగాక తన్ను తాను ప్రేమించినట్లు మరి దేన్ని ప్రేమించదు. ఆత్మ వంటి ప్రియ వస్తువు జగత్తులో మరి ఒకటి లేదు అని మంత్రి గారి వాదన. మంత్రి, నీ మాట తక్కిన చోట్ల సరే కాని కోతుల పట్ల చల్లదు. అవి చచ్చిన పిల్లలను కూడా విడిచిపెట్టక మోస్తూ తిరుగుతావే అని రాజుగారు అంటారు. మాటను నిరూపించుకునే కోసము ఒక పిల్లల కోతిని పట్టి తెప్పించాడు. ఒక పెద్ద ఖాళీ తొట్టిలో దాన్ని పెట్టి ఎటూ పారిపోకుండా కట్టివేయించాడు. యంత్ర సహాయంతో మెల్లమెల్లగా నీరు తొట్టిలో చేర్పిస్తున్నాడు. నీరు మెట్టుకు పైకి ఎగబడి వచ్చే కొద్దీ తల్లి కోతి పిల్లలను పైకి ఎత్తిపట్టి కాపాడింది. కాసేపులో నీళ్లు తీరా దాని ముక్కుల దగ్గరికి ఎగబడ్డాయి. కోతి ఉక్కిరి బిక్కిరి అయి చావు భయంతో ఒక్క పెట్టున పిల్లలను తన క్రిందికి వేసుకుని తాను వాటిపై ఎగసి నిలబడింది. ఆ దృశ్యం చూచి రాజుగారు, ఓహో, పిల్లల మీద ప్రేమ తన ప్రాణం మీదికి వచ్చేటంత వరకేనే అంటూ తనకు తాను సమాధానం చెప్పుకున్నాడు. యాజ్ఞవల్కుడు చెబుతున్నాడు, మైత్రేయి, ఆత్మ అపేక్షతో సమస్త ప్రపంచము ప్రియంగా తోచుతుంది. అందుకనే ఆత్మ పరమ ప్రేమాస్పదమని చెప్పబడుతుంది. ఆత్మ ఆనంద స్వరూపము అనుట ఈ కారణాన్ని బట్టియే సుమా. హరి ఓం. వేదాంత గోష్ఠి 8వ ఘట్టము, ఆత్మ యొక్క విశేషణాలు. 6వ ప్రశ్న. శిష్యుడు గురువును ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు, ఆత్మ బ్రహ్మస్వరూపము అనుట ఎలా సరిపోతుంది? గురువు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. 1. ఆత్మ సత్ చిత్ ఆనంద రూపం అనుట శాస్త్రం ద్వారా, యుక్తి ద్వారా, అనుభవం ద్వారా సిద్ధించింది. 2. బ్రహ్మము సత్ చిత్ ఆనంద రూపం అంటూ ఉపనిషత్తులు పేర్కొన్నాయి. ఆ ఆధారాన్ని బట్టి, ఆ సామ్యాన్ని బట్టి ఆత్మ బ్రహ్మ రూపం అనటం నిశ్చయం. బ్రహ్మం అంటే వ్యాపక వస్తువు అని అర్థం. దేశకాల వస్తువులతో ఏది అంతం కాదో దాన్ని వ్యాపకం అంటారు. 1. ఆత్మ బ్రహ్మ కంటే వేరని, ఆత్మ బ్రహ్మ కంటే వేరని అంటే దానికి దేశంతో పరిచ్ఛేదం అనగా అంతం కలుగుతుంది. 2. దేశంతో పరిచ్ఛేదం కలిగితే కాలంతో పరిచ్ఛేదం కలిగే తీరుతుంది. 3. దేశకాల పరిచ్ఛేదాలతో కూడిన వస్తువు అనిత్యం అవుతుంది. అందువలన ఆత్మ బ్రహ్మానికంటే భిన్నమని చెప్తే అనిత్యం అవుతుంది. ఆత్మ నిత్య వస్తువు కాబట్టి బ్రహ్మానికి భిన్నంగా ఉండే వీల్లేదు. 1. ఆత్మ కంటే బ్రహ్మం భిన్నమని చెప్తే బ్రహ్మము అనాత్మం అవుతుంది. 2. ఘటాధికాలు అనాత్మ వస్తువులు కాబట్టి జడాలు. ఆత్మకు భిన్న వస్తువు అయినప్పుడు బ్రహ్మము అనాత్మ వస్తువై జడం కావలసి ఉంటుంది.
ఈ మాట శృతికి విరుద్ధం. ఇన్ని సాధక బాధకాలను బట్టి ఆత్మ కంటే భిన్నంగా బ్రహ్మ లేదు. ఆత్మ బ్రహ్మ రూపమే అనుట నిష్కర్ష. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. వేదాంత గోష్ఠి 8వ ఘట్టము 7వ ప్రశ్న. శిష్యుడు గురువుని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఆత్మ ఏ విధంగా స్వయం ప్రకాశమై ఉంది? గురువు శిష్యునికి ఇలా సమాధానం చెప్పాను. దీపంలాగా ఏది స్వయం ప్రకాశంతో ప్రకాశిస్తూ తన ప్రకాశానికి ఇతర సహాయాన్ని ఆపేక్షించదో, దేని ప్రకాశంతో ఇతర వస్తువులు ప్రకాశిస్తూ ఉంటాయో అట్టి దాన్ని స్వయం ప్రకాశ వస్తువు అంటారు. ఆత్మ తాను ప్రకాశించేందుకు చంద్ర, సూర్య, అగ్ని, నక్షత్ర, విద్యుదాదుల సహాయాన్ని అపేక్షించదు. ఆత్మ తాను ప్రకాశించేందుకు చంద్ర, సూర్య, అగ్ని, నక్షత్ర, విద్యుత్ ఆదుల సహాయాన్ని అపేక్షించదు. కాబట్టే ఆత్మ స్వయం ప్రకాశము. భగవంతుడు గీతలో న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః అని చెప్పి ఉన్నాడు కూడా. 1. ఏది స్వయంగా సర్వదా అపరోక్షమై ఉందో. 2. ఏది ఇతర జ్ఞానానికి విషయమై అనగా ప్రకాశ్యమై ఉండదో దాన్ని స్వయం ప్రకాశము అంటారు. అవేద్యత్వే సతి అపరోక్ష వ్యవహార యోగ్యత్వం స్వప్రకాశత్వం అని లక్షణ న్యాయం. ఆత్మ సదా తాను అపరోక్షమై ప్రకాశ స్వరూపమై ఉంది. అది అన్య జ్ఞానానికి విషయమై ఉండుట లేదు. కాబట్టి ఆత్మ స్వయం ప్రకాశం. హరి ఓం. ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. వేదాంత గోష్ఠి 8వ ఘట్టం 8వ ప్రశ్న. శిష్యుడు గురువుని ఇలా అడిగెను. ఆత్మను కూటస్థుడు అనుటకు కారణమేమి? గురువు శిష్యునికి ఈ విధముగా సమాధానం చెప్పెను. కూటమనగా కమ్మరవాణి దాగలి. ఆ దాగలి వలె నిర్వికారమై అచలమై ఉండబట్టి ఆత్మను కూటస్థుడన్నారు. కమ్మరివాడు తన దాగలిపై అనేక వస్తువులను చేస్తాడు. ఆ దాగలి తానుగానే ఉంటుంది. అట్లే మనస్సనే కమ్మరి ఆత్మ ఆధారంతో నానా వ్యవహారాలను చేస్తాడు. అయినా ఆత్మ తానుగానే ఉంటుంది. కూటస్థుడనే మాటతో అచలుడు, అక్రియుడు అనే అర్థాలు వచ్చాయి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. వేదాంత గోష్ఠి 8వ ఘట్టము ఆత్మ యొక్క విశేషణాలు 9వ ప్రశ్న. శిష్యుడు గురువుని ఈ విధముగా ప్రశ్నించెను. ఆత్మను సాక్షి అని ఎందుకు చెప్పారు? శిష్యుని ప్రశ్నకు గురువు ఈ విధంగా సమాధానం చెబుతున్నారు. ఏ పక్షానికి చెందక రాగద్వేషాలు లేక ఉదాసీనుడై ఉండుట, సమీపంలో ఉండుట, చేతనుడై ఉండుట, ఈ 3 లక్షణాలు కలిగి ఉండువాడు సాక్షి అని లోక వ్యవహార సిద్ధి. ఆ విధంగానే ఆ 3 లక్షణాలు ఆత్మయందు వర్తిస్తవి. ఆత్మ దేహాదుల ఎడ ఉదాసీనమై ఉంది. దేహాదులకు అత్యంత సమీపవర్తి అయి ఉంది. చేతన స్వరూపమయ్యూ ఉంది. కాబట్టి ఆత్మను సాక్షి అని చెప్పడం కద్దు. అంతఃకరణ ఉపాధిగా గల చైతన్యాన్ని సాక్షి అంటారు. లేదా అంతఃకరణంలోనూ దాని వృత్తులలోనూ ఉండే కేవల చేతనాన్ని సాక్షి అంటారు. ఆత్మ ఆ విధమైనదే కాబట్టి సాక్షి అనుట చెల్లింది. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. వేదాంత గోష్ఠి 8వ ఘట్టము ఆత్మ యొక్క విశేషణాలు 10వ ప్రశ్న. శిష్యుడు గురువును ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఆత్మను ద్రష్ట అని ఎందుకంటారు? గురువు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. చూచేవాన్ని ద్రష్ట అంటారు.
దృశ్యాలన్నింటినీ తాను చూస్తుంది కాబట్టి ఆత్మను ద్రష్ట అన్నారు. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. 8వ ఘట్టము వేదాంత గోష్ఠి 8వ ఘట్టము 11వ ప్రశ్న. శిష్యుడు గురువుని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఆత్మను ఉపద్రష్ట అనుట ఎందుకు? గురువు శిష్యునితో ఇలా చెప్పెను. యజ్ఞశాలలో యజ్ఞక్రియను జరిపించుటకు 15 మంది ఋత్విక్కులు ఉంటారు. 16వ వాడు యజమాని. యజమాని భార్య 17వ వ్యక్తి. వీరి పనులను సమీపంలోనే ఉండి చూచేవాడు మరొక్కడు 18వ వ్యక్తి ఉంటాడు. వాణ్ణి ఉపద్రష్ట అంటారు. వాడు ఏ పని చేసేవాడు కాదు. అట్లే స్థూల దేహమనే యజ్ఞశాలలో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు మొత్తం కలిసి 15 మంది ఋత్విక్కులు. 16వ వాడు యజమాని మనస్సు, బుద్ధి. యజమానురాలు 17వ వ్యక్తి. 16వ వాడు యజమాని మనస్సు, బుద్ధి, యజమానురాలు 17వ వ్యక్తి. ఈ 17 మంది తమ తమ విషయాలను గ్రహించుటే యజ్ఞ కార్యము. వీరందరికీ దగ్గరగా ఉండి వీరి క్రియాకలాపాలను చూస్తూ ఉండే 18వ వాడు ఆత్మ ఉపద్రష్ట. ఓం శ్రీ గురుభ్యో నమః. వేదాంత గోష్ఠి 8వ ఘట్టం 12వ ప్రశ్న. శిష్యుడు గురువుని ఇలా అడిగిను. ఆత్మను ఏకము అనుటకు అర్థమేమి? గురువు శిష్యునికి ఈ విధముగా సమాధానము చెప్పాను. ఆత్మకు సజాతీయమై అనగా సరి జాతి అయిన ఆత్మ మరొక్కటి లేదు కాబట్టి ఆత్మను ఏకమన్నారు. హరి ఓం. ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. వేదాంత గోష్ఠి ఆత్మ యొక్క విశేషణాలు 13వ ప్రశ్న. శిష్యుడు గురువుని ఈ విధముగా ప్రశ్నించెను. ఆత్మకు సంబంధించిన నిషేధ్య విశేషణాలేవి? శిష్యుని ప్రశ్నకు గురువు ఈ విధంగా సమాధానం చెబుతున్నారు. అవి 10 రకాలు. 1 అనంతము, 2 అఖండము, 3 అసంగము, 4 అద్వితీయము, 5 అజన్మము, 6 నిర్వికారము, 7 నిరాకారము, 8 అవ్యక్తము, 9 అవ్యయము, 10 అక్షరము. ఈ మొదలైనవి ఆత్మకు నిషేధ్య విశేషణాలు. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. వేదాంత గోష్ఠి 8వ ఘట్టము ఆత్మ యొక్క విశేషణాలు 14వ ప్రశ్న. శిష్యుడు గురువుని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఆత్మను అనంతమని ఎందుకన్నారు? గురువు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. ఆత్మ వ్యాపకమైంది. ఆత్మకు దేశగత పరిచ్ఛేదం లేదు. ఆత్మ అనిత్యము, దానికి కాలగత పరిచ్ఛేదము లేదు. ఆత్మ సర్వానికి అధిష్టానం కాబట్టి సర్వరూపం, దానికి వస్తుగత పరిచ్ఛేదం లేదు. దేశగత, కాలగత, వస్తుగత పరిచ్ఛేదాలు లేని వస్తువును అనంతం అంటారు. ఆత్మ అట్టిదే కాబట్టి అనంతం. ఒక ప్రదేశంలో ఉండి మరొక ప్రదేశంలో లేకపోతే దాన్ని దేశగత పరిచ్ఛేదం అంటారు. విశ్వనాథుడు కాశీలో ఉన్నాడు, తక్కిన చోట్ల లేడు. వెంకటేశ్వర్లు తిరుపతిలో ఉన్నాడు, మిగతా చోట లేడు. వారికి దేశగత పరిచ్ఛేదం కలిగింది. ఆత్మ కాశీలోనూ ఉంది, తిరుపతిలోనూ ఉంది, అంతటా ఉంది. కావున ఆత్మకు దేశగత పరిచ్ఛేదం లేదు. రామకృష్ణాదులు ఒకానొక కాలంలో ఉండినారు, ప్రస్తుతం ఈ కాలంలో లేరు. వారికి కాలగత పరిచ్ఛేదం సంభవించింది. ఆత్మ అన్ని కాలాల్లోనూ ఉంది, కావున ఆత్మకు కాలగత పరిచ్ఛేదం లేదు. ప్రపంచంలో అనేక వస్తువులు ఉన్నాయి, అన్ని రకాలు. ఇది అది కాదు, అది ఇది కాదు. ప్రతి వస్తువు తన హద్దులలో పరిచ్ఛేదమై ఉంది. ప్రతి వస్తువు తన హద్దులలో పరిచ్ఛిన్నమై ఉంది. ప్రపంచంలోని వస్తువులన్నీ వస్తుగత పరిచ్ఛేదాన్ని కలిగి ఉన్నాయి. ఆత్మ అన్ని వస్తువులకు అధిష్టానం కాబట్టి
దానికి ఈ వస్తుగత పరిచ్ఛేదం లేదు. ఆత్మ ఈ విధంగా త్రివిధ పరిచ్ఛేద శూన్యం కావునని అనంతం. జీవ ఈశ్వర భేదం, జీవ జీవ భేదం, జీవ జడ భేదం, ఈశ్వర జడ భేదం, జడ వస్తు పరస్పర భేదం అనేది పంచవిధ భేదాలు లేనిది కాబట్టి ఆత్మ అఖండమైంది. లేదా సజాతీయ విజాతీయ స్వగతాలని త్రివిధ భేద శూన్యమైంది కాబట్టి ఆత్మ అఖండమని అనబడింది. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. వేదాంత గోష్ఠి 8వ ఘట్టం 15వ ప్రశ్న. శిష్యుడు గురువుని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఆత్మను అసంగమన్నారే, ఏ కారణంతో? గురువు శిష్యునితో ఇలా చెప్పాను. సంగము అనగా సంబంధము. ఆ సంబంధం 3 విధాలు. 1 సజాతీయ సంబంధం, 2 విజాతీయ సంబంధం, 3 స్వగత సంబంధము అంటూ వాటి పేర్లు. 1 తన జాతి వారి తోటి సంబంధాన్ని సజాతీయ సంబంధము అంటారు. ఒక బ్రాహ్మణునికి వేరొక బ్రాహ్మణునికి తోడి సంబంధం వలె. 2 తన జాతితో కాక వేరే జాతి వారి తోడి సంబంధాన్ని విజాతీయ సంబంధము అంటారు. బ్రాహ్మణునికి శూద్రునితోడి సంబంధం వలె. 3 తన అవయవాలతోడి సంబంధాన్ని స్వగత సంబంధము అంటారు. మనుష్యునికి తన చేయి, తన కాలు, తన తలతో ఉండే సంబంధం వలె. 1 ఆత్మ చైతన్య వస్తువు, అది ఒక్కటి, దానికి స్వజాతి మరొక్కటి లేదు. జీవుడు, ఈశ్వరుడు, బ్రహ్మ, విష్ణువు, శివుడు, నీవు, నేను మొదలైన భేదాలు ఉపాధులను ఆశ్రయించి ఉన్నాయి. కానీ అవి నిజం కాదు, మిథ్య. కావున ఆత్మకు దేనితోడను సజాతీయ సంబంధం ఏర్పడదు. 2 ఆత్మ అద్వైతం, సత్యం. దానికి భిన్నమైన మాయా ఆత్మ అద్వైతం, సత్యం. దానికి భిన్నమైన మాయాకార్యమైన స్థూల సూక్ష్మ ప్రపంచము ప్రతీతమైతూ ఉన్నప్పటికీ అసత్తు మాత్రం. అసత్తు ఒక వస్తువు కాదు కాబట్టి ఆత్మకు విజాతీయ సంబంధం పొసగదు. 3 ఆత్మకు అవయవాలు లేవు. ఆత్మ నిరవయవం. సత్తు, చిత్తు, ఆనందాలు ఆత్మకు అవయవాలు కాదు. అవి ఏకరూపమై ఆత్మకు స్వరూపమయ్యాయి. అందువల్ల ఆత్మకు దేనితో కూడా స్వగత సంబంధం లేదు. ఈ విధంగా ఆత్మ సర్వసంబంధరహితము కాబట్టి అది అసంగము అనబడింది. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. వేదాంత గోష్ఠి 8వ ఘట్టం 16వ ప్రశ్న. శిష్యుడు గురువుని ఇలా ప్రశ్నించెను. ఆత్మను అద్వైతమనుట ఎట్లు? గురువు శిష్యునికి ఈ విధముగా సమాధానము చెప్పాను. ద్వైత ప్రపంచము స్వప్నంలాగా కల్పితము, నిజానికి అది లేదు. ఆత్మ ద్వైత రహితము కాబట్టి అద్వైతం అని చెప్పబడింది. హరి ఓం. ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. వేదాంత గోష్ఠి 8వ ఘట్టము ఆత్మ యొక్క విశేషణములు 17వ ప్రశ్న. శిష్యుడు గురువుని ఈ విధముగా ప్రశ్నించెను. ఆత్మను అజన్మ అనుట ఎందుకు? శిష్యుని ప్రశ్నకు గురువు ఈ విధంగా సమాధానం చెబుతున్నారు. జన్మము స్థూల దేహ ధర్మము మాత్రము. ఈ జన్మ సూక్ష్మదేహానికి కూడా లేదు. అలాంటప్పుడు ఆత్మకెక్కడిది? ఆత్మకు జన్మాన్ని ఒప్పుకుంటే మరణాన్ని ఒప్పుకోవలెను. జన్మ మరణాలు ఆత్మకు కలవంటే అది అనిత్యమవుతుంది. ఈ మాటను పరలోకవాదులైన ఆస్తికులు ఒప్పుకోరు. వేదానికి సమ్మతం కాదు. కారణమేమంటే జన్మ మరణాలు కల వస్తువు జన్మానికి ముందు మరణానికి వెనుక ఉండే వీల్లేదు. ఆత్మకు పూర్వజన్మమని, ఆ జన్మలో చేసిన కర్మయని సంభవించే వీల్లేదు. కర్మ లేకనే అది ఈ జన్మలో సుఖ దుఃఖాలు అనుభవించుట ఏర్పడుతుంది. అది అసంబద్ధము. దీన్నే అకృత
అభ్య ఆగమ దోషము అంటారు. మరణానంతరము ఆత్మ లేకుండా పోతే ఈ జన్మలో చేసిన కర్మ దిక్కులేక అనుభవానికి రాకపోతుంది. దీన్ని కృత ప్రణాశ దోషము అంటారు. అలాంటప్పుడు వేదోక్త కర్మలు వ్యర్థం కావలసి ఉంటుంది. ఈ దోషాలను నివారిస్తూ ఆత్మ అజన్మమని చెప్పుట జరిగింది. అజన్మము అని చెప్పడంతో అజరము అని అమరమని చెప్పినట్లే. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. వేదాంత గోష్ఠి 8వ ఘట్టము, ఆత్మ యొక్క విశేషణాలు. 18వ ప్రశ్న. శిష్యుడు గురువుని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఆత్మ నిర్వికారమని ఎందుకు చెప్పారు? గురువు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. ఒక కుండ ఉందనుకో, దానికి జన్మ, అస్తిత్వము అనగా ఉనికి, వృద్ధి, విపరిమాణము, అపక్షయము, వినాశనము అనే 6 ధర్మాలు ఉన్నవనుకో, ఆ ధర్మాలు కుండకే కానీ కుండలోని ఆకాశానికి లేవు, కుండకు బయటి ఆకాశానికి కూడా లేదు. అట్లే దేహం పుట్టింది, ఇది జన్మ. పుట్టక ముందు లేని వస్తువు ఇప్పుడుంది, ఇది ఉనికి అనగా అస్తిత్వము. దీనికి బాల్యావస్థ వచ్చింది, ఇది వృద్ధి. తర్వాత యవన అవస్థ కలిగింది, ఇది విపరిమాణము. దేహానికి వార్ధక్యం ఏర్పడింది, ఇది అపక్షయము. మరణించింది, ఇది వినాశనం. ఈ 6 వికారాలు దేహధర్మాలు. దేహాన్ని తెలుసుకుంటూ దేహానికి వేరే ఉండే ఆత్మకి వికారాలు చెందవు. అట్లు ఆత్మ ఈ షడ్భావ వికారరహితమైంది కాబట్టి ఆత్మను నిర్వికారం అన్నారు. హరి ఓం. వేదాంత గోష్ఠి 8వ ఘట్టము 19వ ప్రశ్న. శిష్యుడు గురువుని విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఆత్మ నిరాకారం అని ఎందుకు చెప్పాలి? గురువు శిష్యునితో ఇలా చెప్పాను. ప్రపంచంలో ఆకారాలు లావు, సన్నము, పొట్టి, పొడుగు అని 4 రకాలు. ఆత్మ ఇంద్రియాలకు, మనస్సుకు గోచరించేది కాదు కాబట్టి లావు అనంగా స్థూలంగా లేదు. వ్యాపకం కాబట్టి సన్న అనంగా సూక్ష్మంగా ఉందనే వీలు లేదు. అన్ని చోట్ల ఓతప్రోతం కాబట్టి పొడుగు కాదు, పొట్టి కాదు. ఫలితంగా ఆత్మ నిరాకారం. హరి ఓం. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. వేదాంత గోష్ఠి 8వ ఘట్టం 20వ ప్రశ్న. శిష్యుడు గురువుని ఇలా ప్రశ్నించను. ఆత్మ అవ్యక్తమనగా ఏమి? గురువు శిష్యునితో ఈ విధముగా సమాధానం చెప్పాను. మనస్సుకు, ఇంద్రియాలకు అగోచరం కావడంతో ఆత్మ అస్పష్టమైంది కాబట్టే అవ్యక్తం అన్నారు. హరి ఓం. ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. వేదాంత గోష్ఠి 8వ ఘట్టము, ఆత్మ యొక్క విశేషణాలు. 21వ ప్రశ్న. శిష్యుడు గురువుని ఈ విధముగా ప్రశ్నించను. ఆత్మను అవ్యయమనుటలో అర్థమేమి? శిష్యుని ప్రశ్నకు గురువు ఈ విధంగా సమాధానం చెబుతున్నారు. మనస్సు ఒక గాదె నిండా గింజలున్నాయి. గంపెడు గింజలు తీసినాము, రాసి తరిగింది. గంపెడు గింజలు వేసినాము, రాసి పెరిగింది. ఆ విధంగా ఆత్మకు తరుగు పెరుగులు లేవు, అది అవ్యయము. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. వేదాంత గోష్ఠి 8వ ఘట్టము, ఆత్మ యొక్క విశేషణములు. 22వ ప్రశ్న. శిష్యుడు గురువును ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఆత్మను అక్షరము అని అనినారెందుకు? గురువు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. క్షరము అనగా నాశము. ఆత్మ స్వయంగా నాశరహితమైంది కాబట్టి అక్షరం అనబడింది. అట్లే ఆత్మను అమృతమని, అవినాశి అని చెప్పవచ్చు. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. వేదాంత గోష్ఠి 8వ ఘట్టము 23వ ప్రశ్న. శిష్యుడు గురువుని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఈ విధంగా ఆత్మకు చెప్పిన విధేయ విశేషణాలు, నిషేధ్య విశేషణాలు పరస్పరం అభిన్నమైన ఏ విధంగా ఉన్నాయి?
గురువు శిష్యునికి సమాధానం ఇలా చెప్పెను. సత్తు, చిత్తు, ఆనందం మొదలైన విశేషణాలు ఆత్మకు గుణాలై ఉంటే పరస్పరం భిన్నంగా ఉండేవి. కానీ ఈ విశేషణాలు గుణాలు కావు, ఇవి ఆత్మకు స్వరూపమే. కావున భిన్నాలు కావు, అభిన్నమే. ఒకే ఆత్మ నాశము లేనిది కాబట్టి సత్ అని చెప్పబడింది. జడానికి విలక్షణం కాబట్టి చిత్ అనబడింది. దుఃఖానికి అతీతం కాబట్టి ఆనందము అని చెప్పబడింది. ఇట్లే తక్కిన విశేషణాలను ఊహించేది. ఒక మనుష్యుడున్నాడు. వాడు తండ్రి దృష్టిలో కొడుకు, తాత దృష్టిలో మనుమడు, మామ దృష్టిలో అల్లుడు, భార్య దృష్టిలో భర్త. కానీ వాడు మాత్రం ఒక్కడే. ఒక సన్యాసి పశువుకు మనుష్యుడిగా, స్త్రీకి పురుషుడిగా, గృహస్థ భక్తునికి త్యాగిగా గోచరించాడు. ఒకే సన్యాసికి మనుష్యుడు, పురుషుడు, త్యాగి అనేవి విధేయ విశేషణాలు. ఆ సన్యాసినే ఘటము, పాషాణము, వృక్షము వీటి అపేక్షతో చెబితే అఘటము, అఘటము, అపాషాణము, అవృక్షము అను నిషేధ్య విశేషణాలతో చెప్పాలి. అట్లే ఒకే ఆత్మ ప్రపంచ సంబంధమైన అసత్, జడ, దుఃఖ, అంత, ఖండ, సంగ విశేషణాలను అపేక్షించి చెప్పబడినప్పుడు సత్, చిత్, ఆనంద్, అనంత, అఖండ, అసంగ ప్రభృతి నామాలతో చెప్పబడింది. ఈ విధంగా ఆత్మను గూర్చిన ఈ విశేషణాలు పరస్పర భిన్నాలు కావు, అభిన్నంగానే ఉంటాయి. వేదాంత గోష్ఠిలో ఆత్మ యొక్క విశేషణాలను గురించిన 8వ ఘట్టం ముగిసింది. ఓం తత్సత్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.